వెల్కమ్ టు పీడీటీవీ. ఎస్సీ ఉపవర్గీకరణ అంటే ఏంటి, మాలలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, మాదిగలు ఎందుకు దీన్ని స్వాగతిస్తున్నారు అనేది ఈరోజు బంద్ కూడా జరుగుతుంది. ఇదే అంశాలపై సందీప్ గారు మనతో ఉన్నారు. ఈ అంశాన్ని సందీప్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి సందీప్ గారు. అసలుకి ఎస్సీ ఉపవర్గీకరణ అంటే ఏంటి? జనరల్గా ఈ ఎస్సీ ఉపవర్గీకరణ అనేది ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల పైనుంచి కూడా దీని మీద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే మనకి రిజర్వేషన్స్ దీంట్లో వచ్చేటప్పటికి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఇది డివైడ్ చేసినటువంటి కేటగిరీస్. అయితే బీసీల్లో ఉపవర్గీకరణ ఉంది. అంటే ఏంటి? సబ్ కేటగిరీస్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. దీంట్లో ఏంటంటే ఒక బీసీల్లో చూసుకుంటే దాదాపు 1000కి పైగా కులాలు ఉన్నాయి. వీటిని మళ్ళీ ఏలో కొన్ని, బిలో కొన్ని, సిలో కొన్ని, డిలో కొన్ని డివైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకి రిజర్వేషన్ పర్సంటేజెస్ అనేవి అమలు అవుతాయి. కానీ ఎస్సీలోకి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఉపవర్గీకరణ అనేది లేదు. అంటే ఈ సబ్ క్లాసెస్, సబ్ కేటగిరీస్ అనేవి లేవు. ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడి ఇలా లేవు. ఎస్సీఈ ఇట్లా లేవు. సో అయితే ఇది కావాలి అని చెప్పి సుదీర్ఘకాలంగా మాదిగ మహానాడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూ ఉన్నాడు. 2004లో ఒకసారి జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇది ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధిలోకి రాదు, చేయడానికి కుదరదు అని చెప్పి తీర్పిచ్చారు. దాన్ని అప్పుడు సవాల్ చేస్తూ మరలా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈసారి 7 బెంచ్ జడ్జి తోటి దాన్ని విచారణ జరిపించారు. సుదీర్ఘ విచారణ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇవ్వాల్సిందిగా కోరింది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా అడిగింది. సో అప్పుడు ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదని చెప్పి కోర్టుకి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టు ఇప్పుడు 7 బెంచ్ జడ్జి 6:1 రేషియోలో ఉపవర్గీకరణ చేసేటువంటి రైట్ రాష్ట్రాలకు ఉంది అని చెప్పి చెప్పింది. సో ఇది దేని బేస్ చేసుకుని చెప్పింది అంటే ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశమే, ఎక్కడి నుంచో కొత్తగా తీసుకురాల. ఆర్టికల్ 154, 164లో ఇవి ఉంది. అందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి సమానంగా వర్తించాలి అనేది దీని లక్ష్యం. సో దాన్ని బేస్ చేసుకునే తీసుకొచ్చారు తప్ప వేరే ఏమీ లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్స్ అనేవి ఈక్వల్గా అమలు చేయబడతాయి. సో దానికోసమే ఉపవర్గీకరణ తీసుకురావాలి అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. ఈ 20 ఏళ్ల పైన సుదీర్ఘ పోరాటం తర్వాత ఇప్పుడు రిజల్ట్ అనుకూలంగా వచ్చింది. బట్ దాన్ని మాలలు వ్యతిరేకిస్తున్నారు, మాదిగలు స్వాగతిస్తున్నారు. సో అది ఎందుకు అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. సో ఉపవర్గీకరణ అంటే ఏంటంటే ఎస్సీలో సబ్ క్లాసెస్ తీసుకురావటం, ఏబిసిడి తీసుకువచ్చి అందరికీ సమానంగా వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్స్ అమలయ్యేలాగా చూడటం. అది చదువుకునేటప్పుడు సీట్లకు విషయంలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే. ఇప్పుడు బీసీల్లో ఎలా అయితే 1000కి పైగా కులాలు ఉన్నాయని చెప్పుకున్నామో అలాగే ఎస్సీల్లో కూడా 1109 కులాలు ఉన్నాయి సబ్ క్లాసెస్లో. ఒక ఏపీలోనే 59 కులాలు ఉన్నాయి. సో వీటిని మళ్ళీ వర్గీకరించాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. సో దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నారు. సార్ దీనివల్ల ఎవరికి అంటే మాదిగలకు మేలు జరిగే అవకాశం ఉందా, మాలకు నష్టం జరిగే అవకాశం ఉందంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఎవరికి నష్టం అనేది ఉండదు, ఇద్దరికి లాభమే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు దీన్ని మాదిగలు ఎందుకు స్వాగతిస్తున్నారు, మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇది చిన్న లాజిక్. ఇక్కడ ఇప్పుడు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ గురించి మాట్లాడతాను. అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఎస్సీల్లో సబ్ కేటగిరీస్ లేవు, ఉపవర్గీకరణ లేని కారణంగా మాలలు, మాదిగలు, ఇంకెవరన్నా ఉన్నారు అందరు కూడా ఒక్క ఎస్సీ కిందకే వస్తున్నారు. సో మనం ఏదైతే ఏపీలో 59 ఉపకులాలు ఎస్సీ కిందకు వస్తాయి అని చెప్పుకున్నామో ఇవి అందరికీ ఒకటే రిజర్వేషన్, ఎస్సీ అనే రిజర్వేషన్. ఎస్సీ ఏబిసిడి అలా లేదు. జనరల్గా బీసీలో అయితే బీసీఏలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ వస్తుంది, బీసీడీలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ తక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు ఎస్సీలో కూడా డివైడ్ చేస్తే ఎస్సీఏలో వచ్చే కులాలకు రిజర్వేషన్ ఎక్కువ వస్తుంది, ఎస్సీడీలో వచ్చే కులాలకు రిజర్వేషన్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర ఒక 10 యాపిల్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మొత్తం ఒక 100 మంది ఎస్సీలు ఉన్నారు. ఈ 100 మందికి
ఈ 10 యాపిల్స్ని పంచాలి అంటే 10 మందికి పంచగలుగుతాం కదా. సో దీంట్లో 70% పీపుల్ మాదిగలు ఉన్నారు, 30% పీపుల్ మాలలు ఉన్నారు. అంటే 70 మంది మాదిగలు, 30 మంది మాలలు ఉన్నారు. ఈక్వల్గా పంచాలి అన్నప్పుడు 5 యాపిల్స్ మాదిగలకి, 5 యాపిల్స్ మాలలకి ఇస్తాం. సో దీంట్లో ఏమవుతుంది, 30 మంది ఉన్నటువంటి మాలల్లో 5గురికి యాపిల్ అందింది అంటే రిజర్వేషన్ అందింది. అంటే ఇంకెంతమందికి అందాలి, 25 మందికి అందాలి. కానీ మాదిగల విషయానికి వస్తే మీరు అక్కడ 70 మంది ఉంటే అందులో 5గురికి అందింది రిజర్వేషన్, అంటే ఇంకా 65 మందికి అందాలి. సో ఇక్కడ ఎక్కువ లాభం పొందింది ఎవరు, మాలలు. సో ఇక్కడ 30 మందిలో 5గురికి అంతే, అక్కడ 70 మందిలో 5గురికి అందింది. అంటే ఇంకా ఎక్కువ రిజర్వేషన్ మాదిగలకి కావాల్సి ఉంది అక్కడ, ఎందుకంటే ఆ జనాభా ఎక్కువ ఉన్నారు, నిష్పత్తి ఎక్కువ ఉంది అక్కడ. సో దీన్నే ఇప్పుడు కేటగిరైజ్ చేస్తున్నారు. ఎందుకని, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ రిజర్వేషన్ తక్కువ అందుతుంది, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు కానీ వీళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ అందుతుంది. సో అందుకనే దీన్ని ఉపవర్గీకరణ చేస్తే దాని ప్రకారం 7 యాపిల్స్ మాదిగలకి, 3 యాపిల్స్ మాలలకి అందుతాయి. అప్పుడు 30 మందిలో 3గురికి మాత్రమే మాలల్లో రిజర్వేషన్ అందుతుంది, అంటే 27 మందికి అందుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 70 మందిలో 7గురికి వస్తుంది, అంటే ఇంకా 63 మందికి రావాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఇందాకటి కంటే ఒక 2కి ఎక్కువ వస్తుంది ఇక్కడ. సో ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఇలా వర్గీకరించడం ద్వారా 70:30 నిష్పత్తిలో ఉన్నారు కాబట్టి మాదిగలకి ఎక్కువ మేలు జరుగుతుంది, మాలలకి ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మాల మహానాడు వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు బంద్ చేస్తున్న రీజన్ కూడా అదే, మాకు రిజర్వేషన్స్ మేము కోల్పోతున్నాము, మాదిగలకి ఎక్కువ రిజర్వేషన్ వెళ్తుంది. సో కాబట్టి కలిపే ఉంచండి, ఈ ఉపవర్గీకరణలు ఏమీ అవసరం లేదు, ఇన్నాళ్ళు మేము కలిసే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా కలిసే ఉంటాం. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ అనమాట. కానీ రియాలిటీ ఏంటి అంటే ఉపవర్గీకరణ చేయటం వల్ల మాలలకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, ఎక్కువగా అందుతున్నటువంటి ఫలాలు కొంచెం తగ్గి అవి మాదిగలకు వెళ్తాయి. అప్పుడు ఇద్దరికి ఈక్వల్గా రిజర్వేషన్ ఫలాలు అనేవి అందుతాయి. సో అది అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. సార్, ఓట్ బ్యాంక్ కోసమే ఈ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని మాల మహానాడు అయితే చంద్రబాబు నాయుడు గారు మోడీని అంటున్నారు. దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటే మీరేం చెప్తారు? అంటే ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా చంద్రబాబు 20 సంవత్సరాల క్రితమే మాట్లాడాడు. అప్పుడే ఎస్సీ వర్గీకరణ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఈ రోజు కాదు, 20 years బ్యాక్. ఇప్పుడు లీగల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యమవుతుంది. లీగల్గా రాష్ట్రాల చేతిలోకి హక్కులు వచ్చినాయి. అంటే ఈ రిజర్వేషన్ని రాష్ట్రాలే వర్గీకరించుకోవచ్చు లేదా చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకు రాష్ట్రాలకి సుప్రీంకోర్టు హక్కు ఇచ్చింది అంటే కులాలు అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఒక స్టేట్లో మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు మరొక స్టేట్కి వెళ్తే వాళ్ళు మెజారిటీ అయిపోతారు. ఎట్లా అంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏపీలో ఓసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు గుజరాత్ రాజస్థాన్ వెళ్తే బీసీల్లోకి ఎస్సీల్లోకి వెళ్తారు. ఇప్పుడు ఏపీలో గౌడ కమ్యూనిటీ బీసీ కింద ఉంటుంది, కర్ణాటకకి వెళ్తే వీళ్ళు ఓసీ కమ్యూనిటీ అవుతారు. అలాగే ఏపీలో కమ్మ కమ్యూనిటీ, చౌదరి కమ్యూనిటీ వీళ్ళు ఓసీల్లో ఉంటారు. ఇదే గుజరాత్, గూర్ఖాలాండ్ ఈ ఏరియాకి వెళ్తే వాళ్ళు ఎస్టీ కమ్యూనిటీకి వెళ్తారు. చేంజ్ అయిపోతుంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి కులం అనేది ఒక్కొక్క కేటగిరీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓసీలు అయితే దేశం మొత్తం వాళ్ళు ఓసీలే అవ్వాలనేం లేదు. సో కాబట్టి ఏ రాష్ట్రంలో పరిస్థితులు ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా ఉంటాయి. అందుకనే ఎవరికి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి ఓసీ రిజర్వేషన్ ఇవ్వాలి, అలానే ఎవరిని ఏ కేటగిరీ కిందకి తీసుకోవాలి, ఏనా బీనా సీనా డీనా అనేది ఆ రాష్ట్రాలు నిర్ణయించుకునేటువంటి అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పిస్తుంది. అయితే దీంట్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏమున్నాయి అంటే సింపుల్ థింగ్. ఇక్కడ దీన్ని రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఇది రాజకీయంగానే కనిపిస్తుంది. ఎందుకని అంటే ఒకటి, ఇప్పుడు వర్గీకరణ చేయటం వల్ల బెనిఫిట్ ఎవరికి అందుతుంది అని చెప్పి అంటున్నారు, మాదిగలకు అందుతుంది. ఎందుకని, గతంలో ఉన్న దాని ప్రకారం ఈక్వల్ రేషియోలో వచ్చేటువంటి రిజర్వేషన్ని ఇప్పుడు డివైడ్ చేసి పర్సంటేజ్ ప్రకారం ఇస్తున్నాం.
ఎవరు మెజారిటీలో ఉన్నారు, ఎవరు మైనారిటీలో ఉన్నారు, దాని ప్రకారం అనేది రిజర్వేషన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు దీనివల్ల 70% ఉన్న మాదిగలకి బెనిఫిట్ కలుగుతుంది. 30% ఉన్నటువంటి మాలలకి గతంలో తీసుకుంటున్నటువంటి ఎక్సెస్ రిజర్వేషన్ అనేది పోతుంది. సో దీన్ని అప్పుడు ఏం చెప్తారు, 70% మంది ఉన్నటువంటి మాదిగలకి మేలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబుకే ఓట్లేస్తారు, వాళ్ళందరూ మోదీకే ఓట్లేస్తారు, కాబట్టి ఇది ఓటు బ్యాంక్ రాజకీయం అండి. సో దీన్ని పొలిటికల్ వ్యూలో చూడాలి అనుకుంటే చూడొచ్చు, తప్పేం లేదు, దీన్ని పొలిటికల్గానే డీల్ చేయొచ్చు. కానీ ఇక్కడ అంశం అది కాదు కదా. సో రాజకీయాలు చెయ్యాలి అనుకుంటే ఇది రాజకీయంగానే కనిపిస్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు 100లో 70 మందికి అనుకూలంగా మనం మాట్లాడినప్పుడు 70 మంది మన వైపే నిలబడతారు అనేది సహజంగా అనుకునేది. కానీ నిజంగా నిలబడతారా అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ తెలియదు నిలబడతారా లేదా అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేశాడు బటన్ నొక్కి. వీళ్ళందరూ నాకే ఓట్లు వేస్తారు అనుకున్నాడు. సిచ్యువేషన్ ఏమైంది, సీన్ రివర్స్ అయింది. సో కాబట్టి ఈ రోజు ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా ఇచ్చిందనో, చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసి అమలు పరిచాడనో చంద్రబాబుకి ఓట్లు వేయరు జనం. సో వాళ్ళకి ఎవరు నచ్చితే, ఎవరి పరిపాలన నచ్చితే, ఎవరిని వాళ్ళు అభిమానిస్తే వాళ్ళకే ఓట్లేస్తారు. వైసీపీ దగ్గర పథకాలు తీసుకుని టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు లేరా, టీడీపీ దగ్గర పథకాలు తీసుకుని వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు లేరా? పథకాలు చంద్రబాబు ఇచ్చాడని చంద్రబాబుకే ఓట్లేస్తారా, జగన్ ఇచ్చాడని జగన్కే ఓట్లేస్తారు? అది జరిగేది కాదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి విఘ్నత ప్రకారం వాళ్ళు ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్పుకుంటాం అనేది కేవలం ఒక అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తప్ప వేరొకటి కాదు. ఏదో ఒక రీజన్ చూపించాలి కదా, బంద్ చేస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము అంటే దానికి ఒక సాలిడ్ రీజన్ ఉండాలి. ఆ రీజనే ఈ రాజకీయం అని చెప్పి చూపించటం, వాస్తవాలు బయటికి రాకుండా, ప్రజలకు తెలియకుండా, నిజంగా ఎవరు నష్టపోతున్నారు అనేది అర్థం కాకుండా చేసేటువంటి ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. ఎస్సీ వర్గీకరణ వల్ల, ఉపవర్గీకరణ వల్ల లాభమే తప్ప నష్టం అయితే ఏం లేదు. దాన్ని అనవసరంగా కులాల మధ్యలో కుంపట్లు పెట్టి రెచ్చగొట్టి లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు తప్ప వేరే ఏం జరగట్లేదు బయట. ఓకే, థ్యాంక్ యూ సార్.